హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఒక చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. సో ఆ వీడియోని మీతో అయితే షేర్ చేసినాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ ఫెస్టివల్ అంటే మనం చేసేయాల్సింది ఇంటి ముందర అందంగా రంగవల్లులు అయితే వేసుకుంటాం కదా. సో మేము ఈరోజు ఈ విధంగా లోటస్ ముగ్గు అయితే వేసుకొని చక్కగా కలర్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో మా రంగోలీస్ కానీ మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ విధంగా మేము మార్నింగే లేసి చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నాము. సో వరలక్ష్మి వ్రతం కాబట్టి స్పెషల్గా లోటస్ ముగ్గు అయితే వేసామన్నమాట, అమ్మవారికి బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ గడపలు కూడా ఆ పసుపు కుంకుమ ముగ్గులు అయితే వేసుకున్నాము. సో మేము ఏమేమి ముగ్గులు వేసామో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో బయట నీట్గా ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత గుమ్మాలకి తోరణాలు అయితే కట్టేసామన్నమాట. సో తోరణాల వల్ల ఒక ఫెస్టివల్ వైబ్ అయితే వస్తుంది కదా. ఇప్పుడైతే అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నామో చూసేద్దాం. సో ఈ విధంగా సింపుల్గా గ్రాస్ మనకు దొరుకుతుంది కదా, గ్రాస్ మ్యాట్స్. సో ఆ గ్రాస్ మ్యాట్ పెట్టి మీషోలో తీసుకున్నాను అనమాట. ఈ డెకర్ లోటస్వి అవి పెట్టి అయితే నేను ఇంతకుముందు వీడియోస్ అన్నీ చేశాను ఫెస్టివల్కి ఏమేమి కావాలో. సో అవి కూడా మీకు ఒకసారి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూసేయండి. సో జస్ట్ పీట మాత్రం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని అయితే కూర్చొని పెట్టామంటే ఇంకా డెకర్ చేయాల్సినట్టు చాలా ఉంది. సో ఈ విధంగా మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పేయండి. సో ఫస్ట్ అమ్మవారిని అయితే అభిషేకం అయితే చేసామంట. సో ఇందులో వట్టివేరు పచ్చకర్పూరం ఉంటుంది కదా, అవి వేసి అమ్మవారికి అభిషేకం అయితే చేసాము. సో ఇలా చేసేసిన తర్వాత అమ్మవారిని అయితే ఇప్పుడు మనం పీఠం మీద కూర్చొని అయితే పెడతామన్నమాట, దీపం ధూపం పెట్టేసి. సో ఫైనల్గా మా వరలక్ష్మి వ్రతం అమ్మవారు ఎలాగా డెకరేట్ చేసామో చూసేయండి. సో ఈ విధంగా మేము అమ్మవారి పాదాలు, మన దగ్గర ఉన్న గోల్డ్ ఏమన్నా ఉంటే అమ్మవారికి వేయచ్చు. కమలంలో ఇందాక మనం అభిషేకం చేసాం కదా, అమ్మవారిని కూర్చొని పెట్టాము. లక్ష్మీకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారికి మనం పెట్టామన్నమాట. సో అమ్మవారితో పాటు స్వామివారి దీపం కూడా మనం పెట్టుకున్నాము. ఇంకా కింద వాయినాలు ఇచ్చి తాంబూలాలు, అమ్మవారికి సారె మనం పసుపు కుంకుమ చీరావు పెట్టిస్తాం కదా అది, ఇంకా కాయిన్స్, ఇవి చాలా ఇయర్స్ నుంచి పెట్టుకున్న కాయిన్స్ ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి అయితే మేము పెడతాము. ఇంకా 8 ఐటమ్స్ చేసామన్నమాట ప్రసాదాలుగా. ఇంకా నేను చిన్నగా ఈ డెకార్ అయితే ప్లాన్ చేశాను ఈసారి. ఒక ఉర్లీలో ఫ్లవర్స్ వేసి అమ్మవారిని కూర్చొని పెట్టి, ఇంకొక తామర పువ్వులో ఇట్లా తమలపాకు వేసి అమ్మవారి దీపం అయితే పెట్టాను అనమాట, లక్ష్మీదేవి దీపం. సో ఈ విధంగా మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఇది వచ్చేసి మా పూజా రూమ్ అనమాట. సో హోప్ ఈ వీడియో అండ్ మా పూజ మీకు నచ్చింది అనుకున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొత్తగా చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.